ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చప్పట్లతో పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా కాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ఖైరతాబాద్ శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారి సభాధ్యక్షతన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే మరియు శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కె కేశవరావు గారిని, మరో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారిని, బలహీన వర్గాల నాయకుడు 5 దశాబ్దాలు మీకోసమే కొట్లాడిన రాజ్యసభ సభ్యులు మిత్రులు ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, నవీన్ యాదవ్ గారిని, మిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, మరో శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, మరో మిత్రుడు బలహీన వర్గాల గొంతుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, బలహీన వర్గాల సంఘాలకు సంబంధించిన చాలామంది నాయకులను, ప్రాణ సమానులైన యువమిత్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వేలాదిగా హాజరయ్యి ఆదర్శ పురుషుడైన జ్యోతిబా పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా సందర్భాలలో